మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడో 80 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ ఓ గిరిజన గూడానికి మాత్రం ఇప్పుడే కరెంట్ వచ్చింది. విద్యుత్ వెలుగులు తొలిసారిగా ఆ గూడెంలో ప్రసరించడంతో ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. దీంతో అక్కడి గిరిజనులు తమ సాంప్రదాయ సిద్ధమైన ధింసా నృత్యంతో చిందేశారు. 8 కుటుంబాలు మాత్రమే ఉన్న ఆ గ్రామంలో చిన్నపిల్లలు కూడా ఒక్కసారిగా ఆ విద్యుత్ కాంతులు చూసి కేరింతలు కొట్టారు, చిందేసి ఆడారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అబురువాడ పంచాయతీలో పశువుల బందలో కనిపించే దృశ్యం ఇది. 23 లక్షల రూపాయల వ్యయంతో ఆ గ్రామానికి సౌకర్యం దక్కింది. దీంతో పంచాయతీలో ఓ చరిత్రాత్మక అధ్యాయం మొదలైనట్టుగా అయింది. ఆ గ్రామానికి నూతన చైతన్యం ఆవహించినట్టయింది. గతంలో ఈ గ్రామంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో కుటుంబాలుండేవి. కానీ ప్రపంచమంతా ముందుకెళ్తున్నా ఇక్కడ వెలుగు జాడలేవి లేకపోవడంతో భవిష్యత్ వెతుక్కుంటూ చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కనీస సౌకర్యాలు కూడా లేని కారణంగా ఈ గ్రామం నుంచి 10 కుటుంబాలు వలస వెళ్ళిపోయాయి. ఇప్పుడు కేవలం 8 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. ఇక విద్యుత్తో పాటు మంచినీటి కుళాయిల కోసం కూడా ఆ గ్రామానికి 4 లక్షల రూపాయలు మంజూరు కావడంతో గ్రామస్తుల ఆనందం రెట్టింపైంది. ఈ వెలుగుబాటులో కీలక పాత్ర పోషించినందుకు ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణను ఆ గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.